ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపచేత మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించినందుకు వందనములు. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యంను మాకు అనుగ్రహించి నాతోను మాతోను మాట్లాడు. వినగలిగిన చెవిని నీ వాక్యమును గ్రహించుకుండే మనస్సును మాకు దయచేసి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని, కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగము. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటిని పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఒక దోణి ఎక్కి ప్రయాణము చేయుచుండగా గాలియు అలలు ఆ యొక్క దోణిను ముంచివేయాలని ప్రయత్నించినప్పుడు శిష్యులు కలవరము చెంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మేము నశించుచున్నాము అన్న రీతిగా ఆయన దగ్గర మొరపెట్టడం చూడగలము. అయితే ప్రభు లేచి ఒక్క మాటతో గాలిని వానను సద్దుమణుగ చేసినాడు. కానీ ఆ మాటలు ఆయన చెప్పిన తర్వాత తన శిష్యుల వైపు చూసి అడిగిన మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినము దేవుని ప్రజలము అని చెప్పుకునే వారి జీవితంలో కూడా ఈ కార్యము కొదువుగా ఉండటం మనం చూడగలము. దేవునితో పాటుండి అనేకమైన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను అనుభవించిన వారైనప్పటికీ ఆయన యొక్క విశ్వాసం, లేకపోతే ఆయన యందు నేర్చుకున్న విశ్వాసమును, ఆయన యందు నేర్చుకున్న ఆ ప్రార్థనలో ఉన్న బలమును వారు తమ జీవితంలో కనుగొనలేక పోవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కలవరము చెందినారు, భయము చెందినారు. అయ్యో, అలలు మమ్మల్ని ముంచివేస్తాయి, గాలి మా యొక్క దోణిను, మా యొక్క ఓడను పడదోస్తుందేమో అని కలవరము చెందినారు. కానీ ప్రభు ఇక్కడ ఉన్నాడు కనుక మనకు ఏ విధమైన అపాయము కలుగదు, ఎటువంటి కార్యము మనల్ని పడద్రోయదు అన్న విశ్వాసము అక్కడ తన ప్రజలలో, అనగా తన శిష్యులలో లేకపోవటం ప్రభు చూస్తూ ఉన్నాడు. అదే కార్యము ఈ దినము మన జీవితంలో కూడా ప్రభు కొదువుగా ఉండటం చూస్తూ ఉన్నాడు. ఏమిటంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్నాం, దేవుని యొక్క కార్యములను ఇతరుల ద్వారాగా తెలుసుకుంటున్నాం, ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడని విశ్వసిస్తున్నాము. కానీ పరీక్ష నీకు వచ్చినప్పుడు నీ విశ్వాసము ఎక్కడ అని ప్రశ్నించే స్థితిలో నీవు ఉన్నావేమో. ఆ రోజు శిష్యులు ఆ స్థితిలోనే ఉన్నారు. మీకు విశ్వాసం లేదా, మీ విశ్వాసం ఎక్కడ అని ప్రభు వారిని ప్రశ్నించినాడు. గాలికి నీళ్లకు వారి యొక్క విశ్వాసము కొట్టుకొని పోయినది, తడబడినది. అలాంటి స్థితిలో ఇప్పుడు నీవు నేను ఉన్నామేమో అని పరీక్షించుకున్నట్టుకే ఈ ఉదయకాలమున ప్రభు మన ముందు ఈ వాక్యంను ఉంచి ఉన్నాడు. ఒక భక్తుడు ఇలా రాసినాడు, విశ్వాసము ఎక్కడ, నీ విశ్వాసము ఎక్కడ, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమైన విశ్వాసము ఎక్కడ, గాలికి నీళ్లకు కొట్టుకొని పోయే విశ్వాసమా నీది అని ప్రశ్నించినాడు. ఈ ఉదయకాలమున ప్రభు మన యొక్క విశ్వాసమును కూడా ఇలాగునే ప్రశ్నిస్తూ ఉన్నాడేమో.
నీవు గాలికి నీళ్లకు కొట్టుకొని పోతున్నావేమో. ఇది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమని విశ్వసించలేకపోతున్నావేమో. నీ జీవితంలో దేవుని యొక్క కృపను సంపాదించుకొనుటకు, ఆయనతో పాటు యుగ యుగములు జీవించుటకు, ఆయన యందు నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తిగాను, ఆయన వైపు చూస్తూ నడిచే వ్యక్తిగాను, ఆయన యొక్క పోలికను, ఆయన యొక్క గుణగణములు నీలో నీవు కలిగి ఉండుటకు ప్రయత్నించవలసిన వ్యక్తిగాను, ఆయన నేర్పించిన మార్గములో ఆయన చూపించిన విశ్వాసమును పట్టుకొని నడవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచూ ఉన్నారు. అయితే మనము ఎలాగున్నాము? గాలి, నీళ్లు, ఇంకా ఏమి నీ యొక్క విశ్వాసమును పడద్రోస్తూ ఉన్నాయి? ఎక్కడ నీ విశ్వాసమును నీవు పోగొట్టుకుంటున్నావు? ఎక్కడ నీవు ఆయన పట్ల కలిగి ఉండవలసిన ఆ యొక్క విశ్వాసమును, ఆయన యందు కలిగి ఉండవలసిన నిరీక్షణను పోగొట్టుకొని కలవరముతో ఉన్నావు? ఈ ఉదయకాల సమయమున పరీక్షించుకున్నటకై ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అనగా దేవుని యందు నీవు విశ్వసించిన ఎడల నిత్య జీవనకు మార్గముగాను నిన్ను నడిపించి ఆయన యొక్క రాజ్యంలో చేర్చే కృపను నీకు అనుగ్రహించుటకై, నీవు ఊహించిన కార్యములను నీ జీవితంలో చేయటకై ప్రభు వేచి ఉన్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఈ దినము ఇదే ప్రశ్నను నీతో మాట్లాడి అడిగినట్లయితే నీ స్థితి ఎలాగుంటుందో పరీక్షించుకునే సమయం ఇది. నీవు నేను ఆయన ప్రశ్నకు ఎలాంటి జవాబిస్తామో మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళుటకు ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, శిష్యులు నాయన గాలిని, నీటిని చూసి, అలలను చూసి కలవరము చెందినారు, కానీ ఆ దోణిలో ఉన్న నీ వైపు చూడలేకపోయినారు. నీ యందు ఆ విశ్వాసము, నీవున్నావు అన్న విశ్వాసము నాయన వారు కలిగి ఉండక కలవరము చెందిన వారిగా, చనిపోతున్నాము మమ్మల్ని రక్షించమన్న రీతిగా నీ సన్నిధికి వచ్చినారు. ఇదిన మేము కూడా అనేకమైన కార్యములను చూస్తూ ఉన్నాం. అనేకమైన కార్యముల చేత మా యొక్క విశ్వాసమును స్థిరపరచాలని ఆశించినప్పటికీ మేము మరలా చేసిన కార్యములను చేయొచ్చు ఆ యొక్క విశ్వాసమును కోల్పోయిన వారిగా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో మమ్మల్ని కనికరించుము, నీ కృపను అనుగ్రహించుము, నీ వైపు చూసి నీ యందు నడిచడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.